వరకు మమ్మల్ని ఎవరు కూడా సమ్మె ప్రారంభమైన తర్వాత చర్చలకు రండి అని అటు యాజమాన్యం కానీ ఇటు సబ్ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవ్వరు కూడా పిలవలేదు. ఇది తప్పుడు ప్రచారం ప్రభుత్వము యాజమాన్యం పనిగట్టుకొని చేస్తూ ఉంది. ఆల్రెడీ మీకు 27% ఇస్తామని చెప్పినాము, అయినా కానీ కార్మికులు ఆందోళనకు దిగినారని చెప్తున్నారు. 27% ఇస్తామంటేనే ఆందోళనకు దిగినాం. అదే కార్మికులందరినీ కోపోద్రిక్తులు చేసినటువంటి వ్యవహారం 27 అనడంతోనే జరిగింది. ఏమి 43 ఏపీ ఎన్జిఓలకు ఇచ్చిన తర్వాత మాకెందుకు 27 ఇస్తారు? ఏమి కారణము అంటే ఆర్టీసీ నష్టంలో ఉంది. లాభ నష్టాలను ఆర్టీసీతో బేరీజ్ వేయకూడదు. మరి ప్రభుత్వం లాభంలో ఉందా? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే రాష్ట్ర విభజన తర్వాత చెప్పారు, 10,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఉంది రాష్ట్రానికి, చాలా కష్టాల్లో ఉన్నాము రాష్ట్రము అని చెప్పారు. మరి పే కమిషన్ 29% ఫిట్మెంట్కే రికమెండ్ చేసింది. మరి 43 ఎందుకు ఇచ్చావు? ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఎన్జిఓలకు నువ్వు 43 ఎందుకు ఇచ్చావు? అలాగే తెలంగాణలో కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి 43 ఎందుకు ఇచ్చాడు? పే కమిషన్ రిపోర్టు 2 రాష్ట్రాలకు సంబంధించింది, మొత్తం ఎన్జిఓలందరికీ సంబంధించింది. ఎన్జిఓల పట్ల చూపిన ఉదారత ఆర్టీసీ వాడి పట్ల ఎందుకు చూపడం లేదు? మేమేమన్నా తక్కువ పని చేస్తా ఉన్నామా? విజయనగరం నుంచి ముఖ్యమంత్రి మాట్లాడాడు, మీరు సమ్మెలు చేసిన దానివల్ల ఉపయోగం లేదు, పరిష్కారం కావు, అట్లయితే మీరు కూర్చున్న కొమ్మను మీరే నరుక్కుంటున్నారని మాట్లాడుతూ ఉన్నాడు. కొమ్మను మేము నరకలా. వాస్తవం చెప్పాలంటే ఆర్టీసీలో బ్రహ్మాండమైనటువంటి పనితనం ఈరోజు కార్మికులు చేస్తూ ఉన్నారు. చేయబట్టే మొత్తం దేశంలో ఉన్న ఆర్టీసీల్లో ఈ టైర్ల మన్నిక విషయంలో, అంటే టైర్ను మైలేజ్ విషయంలో దేశంలోనే నెంబర్ 1గా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ ఉంది. డీజిల్ వాడకంలో కూడా నెంబర్ 1 పొజిషన్లో ఏపీఎస్ఆర్టీసీ ఉంది. వెహికల్ యూటిలైజేషన్, బస్సును వినియోగ సామర్థ్యంలో కూడా నెంబర్ 1 స్థానంలో ఉంది. అదేవిధంగా ప్రయాణికులకు సంబంధించి ఎంత రక్షణ అంటే అసలు ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీలో 0.04 మాత్రమే యాక్సిడెంట్ రేట్ ఉంది. దేశంలోనే అతి తక్కువ యాక్సిడెంట్ రేట్. అంటే ప్రయాణికుడు చాలా సురక్షితంగా భద్రంగా పెద్ద భరోసాతో గమ్యానికి చేరుస్తున్నటువంటి సంస్థ, ఏకైక సంస్థ యావత్ భారతదేశంలో ఏపీఎస్ఆర్టీసీ. ఇంకేమి చేయాలా ఆర్టీసీ కార్మికుడు? ఇంతకన్నా మెప్పించేది ఏంది? ఏం మెప్పించాలా? ఎందుకు ఇలా ప్రభుత్వం చేస్తూ ఉందో మాకు కూడా అర్థం కావడం లేదు. చాలా అన్యాయమైన విషయం ఇది.